హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే చాలా సింపుల్గా కుండ బిర్యానీ చాలా చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదేమైనా మట్టి పాత్రలో చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది అసలు. మనకైతే ఉడకడం కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో ముక్క కూడా. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు అయితే చికెన్ని తీసుకున్నాను. దీనిలో సరిపడా కారం, అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ కారం అయితే మంచిగా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అయితే అంతా ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్రను అయితే పెట్టుకొని అందులో పెద్ద సైజు ఒక 2 ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మనకైతే ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఇందులోనే స్పైసెస్ అన్నిటిని కూడా వేయండి. తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి అయితే వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని అయితే వేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలపండి. ఈ విధంగా కలుపుకొని దీన్నైతే ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని వదిలేయండి. మనకైతే 3 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా కొంచెం వాటర్ అయితే ఊరింది. ఇందులోనే కొద్దిగా పుదీనా, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరొక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మనకైతే ఈ విధంగా ఉడికిపోయింది. మనకు ఒక 60% అట్లా ఉడికితే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ముందుగా నేనైతే బియ్యంని ఇదే కప్పులో అయితే 1/2 కప్పు దాకానైతే నానబెట్టుకున్నాను. సో వాటర్ని కూడా అంతే యాడ్ చేసుకున్నాను. బియ్యం ఎంతో వాటర్ని కూడా అంతే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను అన్నమాట. సో అదే కప్పుతో వాటర్ని అయితే తీసుకున్నాను. ఇందులోనే చికెన్ మసాలా, అదేవిధంగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మనకు ఒక మరుగు వస్తే సరిపోతుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోండి. వాటర్ అయితే ఏం లేకుండా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి అయితే మంచిగా కలపండి. నేను ఈ బియ్యాన్ని అయితే ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకొని వాటర్ని అయితే వంపేసుకొని ఇందులో వేసుకోండి. దీన్నైతే మూత పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉడికినప్పుడైతే మరొక్కసారి మంచిగా కలుపుకొని దీనిపైన కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఈ టైంలోనే టేస్ట్ కూడా చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో, మళ్ళీ తర్వాత వేయలేం కదా. మీరు కావాలంటే ఈ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ను కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి రైస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది.
మనకి ఈ విధంగా కరెక్ట్గా బియ్యం ఎంత తీసుకున్నామో వాటర్ని కూడా అంతే యాడ్ చేసుకుంటే మనకైతే చాలా పర్ఫెక్ట్గా మంచిగా రైస్ అయితే పుల్లలు పుల్లలుగా వస్తుంది. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలామంది చాలా చాలా రకాలుగా చేస్తుంటారు. మీరైతే సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకున్నామనుకోండి, మనకైతే ఒక 10-15 మినిట్స్ అయితే పడుతుంది. టైం కూడా అంత ఎక్కువ పట్టదు. దీన్నైతే వేడి వేడిగా సర్వ్ చేసుకొని కొంచెం లెమన్ని పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.